శ్రీరామ్ అందరికీ నమస్కారం. ఈరోజు మంచి మాట ఏమిటంటే, మనం ఎవరికైనా అన్యాయం చేయాలని చూసినా, అబద్ధం ఆడినా అది ఎంతో కాలం నిలవదు, అదేదో రకంగా బయటపడుతుంది అనేది ఒక కథ ద్వారా తెలుసుకుందాం. దానికి ముందు ఈరోజు మంగళవారం కదా, ఆంజనేయ స్వామిని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అమ్మవారిని తలుచుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. జై హనుమాన్, జై శరవణ భవ, జై శ్రీమాత్రే నమః. అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు రైతులు ఉండేవారు. వారు రామయ్య, సీతయ్య, ఇరుగు పొరుగు వారు, దానికి తోడు స్నేహితులు కూడా. వారు ఇరువురు వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకుంటూ జీవనాన్ని సాగించారు. ఒక సంవత్సరం రామయ్య పంట చాలా బాగా పండింది. సీతయ్య పంట పురుగులు అవి తినేసి బాగా పండలేదు. అప్పుడు రామయ్య మరి సంవత్సరం పంట వేసే ముందు సీతయ్య వచ్చి, రామయ్య ఈ సంవత్సరం పంట వేసుకోవడానికి నాకు కొంచెం ధనం అప్పు ఇయ్యి అని అడిగాడట. అప్పుడు రామయ్య సరే అని ఒక 100 వరహాలు అప్పుగా ఇచ్చాడట. అప్పుడు ఇద్దరు పంటలు నాటారు, బాగా పండినాయి. ఆ సంవత్సరం రామయ్య అనుకున్నాడు సీతయ్య నా అప్పు తిరిగి ఇచ్చేస్తాడు అనుకున్నాడట. కానీ ఆ సంవత్సరం సీతయ్య అప్పు తీర్చలేదట. మరు సంవత్సరం రామయ్య మీద సీతయ్య పంటే బాగా పండిందట. అప్పుడు రామయ్య అన్నాడట, సీతయ్య నా దగ్గర తీసుకున్న 100 వరహాలు ఇవ్వు, ఈసారి నా పంట సమంగా పండలేదు అని అడిగాడట. అప్పుడు సీతయ్య అన్నాడట, నేను మొన్నటి సంవత్సరం పండినప్పుడే నీ డబ్బులు నీకు ఇచ్చేసాను అన్నాడట. అది విని రామయ్య, నాకు ఇవ్వలేదు, నువ్వు ఇస్తే నేనెందుకు అడుగుతాను అని చెప్పి ఇద్దరు వాదించుకుంటున్నారు. ఆ వాదన కాస్త పెరిగి పెద్ద గొడవగా మారేటప్పటికి ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చి చేరి, ఇది గ్రామాధికారి దగ్గరికి నడవండి అని ఇద్దరిని గ్రామాధికారి దగ్గరికి తీసుకువెళ్ళారట. అప్పుడు గ్రామాధికారి గారు భగవద్గీత పుస్తకం మీద ప్రమాణం చేయించి, అంతే నిజమే చెప్తాము, అబద్ధం చెప్పము అని చెప్పించారట. అప్పుడు మళ్ళీ అన్నారట, ఇది చాలా పవిత్ర గ్రంథం, దీని మీద ప్రమాణం చేసి అబద్ధంగా అని చెప్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని గ్రామాధికారి అనగానే అప్పుడు రామయ్యని అన్నారట, నువ్వు 100 వరహాలు అప్పిచ్చావా అంటే ఇచ్చానండి, కానీ నాకు తిరిగి ఇవ్వలేదు అని చెప్పాడట. అప్పుడు సీతయ్యని అడిగి లోపల సీతయ్య చేతిలో ఒక కర్ర ఉందట. ఆ కర్ర రామయ్యని పట్టుకోమని ఇచ్చి, అయ్యా నేను 100 వరహాలు రామయ్యకి చెప్పేశాను, ఎప్పుడో అప్పు తీర్చేశాను అని చెప్పాడట. చెప్తే అవునా అని అంటే సరే అంటే అలా గ్రామాధికారి గారు ఇద్దరిని 2-3 సార్లు అదే విషయాన్ని అడిగారట. 2-3 సార్లు రామయ్య నాకు చెందలేదండి అని చెప్తున్నాడు. సీతయ్య ఆ కర్రని రామయ్య చేతిలో పెట్టి తన దండం పెట్టి మట్టుకు నేను ఇచ్చేసానండి, అవి రామయ్యకి చెందాయి అని చెప్తున్నాడట. ఇలా జరిగేటప్పటికి గ్రామాధికారి గారు గమనించి తన దగ్గర ఉన్న నౌకరను ఒక అతన్ని, ఈసారి సీతయ్య కర్ర నువ్వు పట్టుకో అన్నాడట. అప్పుడు గ్రామ నౌకరు వెళ్ళి సీతయ్య చేతిలో కర్ర రామయ్యకి ఇస్తుండగా ఆ గ్రామ నౌకరు తీసుకుని పట్టుకుంటే, ఇప్పుడు చెప్పు సీతయ్య, నువ్వు డబ్బులు ఇచ్చేసావా 100 వరహాలు అని అడిగాడట. అప్పుడు సీతయ్య తలదించుకున్నాడట. అప్పుడు గ్రామాధికారి గారు అన్నారట, నా గ్రామ నౌకరు నీ చేతిలో ఉన్న కర్రని విరగ్గొట్టు అన్నారట. అప్పుడు ఆ నౌకరు ఆ కర్రను 2 కింద విరగ్గొట్టగానే అందులోంచి 100 వరహాలు బయటపడ్డాయట. అప్పుడు గ్రామాధికారి గారు అన్నారట, నువ్వు ఎన్నిసార్లు అడుగుతున్నా ఆ కర్రని రామయ్య చేతికి అందించి నేను ఇచ్చేసానండి, అందినీయండి రామయ్యకి అని చెప్తున్నావు, దాన్ని బట్టి నేను కనిపెట్టాను నువ్వు అబద్ధం ఆడుతున్నావని, అలా చెయ్యొచ్చా అని అడిగాడు. అప్పుడు సీతయ్య సిగ్గుతో తలదించుకుని, నేను ఆ రామయ్యకి ఇవ్వలేదండి, ఇప్పుడు ఇలా ఈ కర్రలో పెట్టి చెప్పిన మూలంగా ఇచ్చేసానని చెప్తున్నాను, మీరు దాన్ని తెలివిగా కనిపెట్టారు, నా అబద్ధాన్ని బయట పెట్టారు అని చెప్పి సిగ్గుతో తలదించుకుని అప్పుడు ఆ 100 వరహాలు దానికి తోడు ఇన్నాళ్ళు ఇవ్వనందుకు గ్రామాధికారి గారు కొంత పైకం కూడా రామయ్యకి అందజేసేలాగా తీర్పు చెప్పారట. అప్పుడు సీతయ్య ఆ 100 వరహాలతో పాటు కొంత పైకం కూడా కొంచెం కూడా కలిపి రామయ్యకి ఇచ్చాడట. దీని మూలంగా మనకి ఏం తెలుస్తుంది అనమాట, ఈ కథ మూలంగా మనం ఎంత తెలివిగా ఎదుటివారు నష్టపెట్టాలని అబద్ధాలు ఆడినా అది ఏదో రూపంలో బయటపడుతుంది అనమాట.
ఇప్పుడు నేను మొన్న ఒక షార్ట్లో ఒక చిలిపి ప్రశ్న అడిగాను, దానికి సమాధానాలు కామెంట్ రూపంలో రాయమన్నాను. కొంతమంది రాశారు. మళ్ళీ ఆ ప్రశ్న ఇవాళ కూడా వేస్తాను. ఇప్పుడు ఆలోచించి సమాధానం కామెంట్ చేయండి. ఒక భార్యాభర్తలు కారులో ప్రయాణిస్తూ వెళ్తున్నారట. వారికి రోడ్డు మీద ఒక సంచి నిండా ధనం, ఒక సంచి నిండా బంగారు వెండి నగలు, ఒక సంచి నిండా వజ్రాలు కనిపించాయంట. అందులో వారు ముందుగా ఏం తీసుకుంటారు, ఏమి తీస్తారు అనేది కామెంట్ చేయండి. హరే కృష్ణ.